ఈరోజు నా డే యోగాతోని స్టార్ట్ అయింది. ఈరోజు నార్మల్ డేనే కానీ స్కూల్ వర్క్, మళ్ళీ హౌస్ వర్క్ ప్లస్ అన్నీ మేనేజ్ చేయాలి. మీ అందరినీ నా రియల్ మార్నింగ్ రొటీన్లోకి వెల్కమ్ అండి. ఈరోజు అయితే నేను చెప్పాను కదా, యోగాతోనే స్టార్ట్ చేసిన. వెయిట్ లాస్ ఈజీ కాదని తెలుసు, కానీ స్టార్ట్ చేయకపోతే చేంజ్ అయితే రాదు. అందుకే ఈరోజు నుంచి యోగా స్టార్ట్ చేశాను. మీకు డైలీ అయితే అప్డేట్స్ ఉంటాయి. నేనైతే ఫిక్స్ అయిపోయినా ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలని. అయితే ఫిక్స్ అయిపోయినా. అందుకే మార్నింగే యోగా అయితే స్టార్ట్ చేసిన. బిగినర్స్ కాబట్టి, కొత్తగా చేస్తున్నా కాబట్టి నార్మల్ స్ట్రెచెస్ ప్లస్ లైట్ యోగా చేసిన. డైలీ చేసుకుంటూ పోతే నేను కూడా చాలా తొందరగా వెయిట్ లాస్ అయితే అవుతా అని ఫుల్ హోప్ ఉంది నాకు. ఈరోజు ఈవినింగ్ 7కి నేను షాప్ ఐటమ్స్ లైవ్ చేశాను. చాలామంది మిస్ అయ్యారు. అందుకే రేపు మళ్ళీ లైవ్లో ప్లాన్ చేస్తున్నా. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టాను, సారీ చూడండి. అన్ని వర్క్స్ అయిపోయాక, పిల్లలు స్కూల్ వెళ్ళాక ఒక కప్ చాయ్ లేకపోతే నాకు ఫుల్ హెడేక్ ఉంటుంది. అందరికి ఇంతే కావచ్చు. చాయ్ అలవాటైన వాళ్ళకైతే ఖచ్చితంగా చాయ్ కంపల్సరీ. చాయ్ అన్ని ఇంట్లో వర్క్ అయిపోయాక చాయ్ తాగితే మైండ్ అంతా రిఫ్రెష్ అవుతుంది. ప్రశాంతంగా కొద్దిసేపు అలా చాయ్ తాగుకుంటా మంచిగా అనిపిస్తుంది నాకైతే. నేను డైలీ పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను ఫస్ట్ చేసే పని టిఫిన్ చేసి చాయ్ పెట్టుకుంటా. చాయ్ పెట్టుకున్నాక నాకు మైండ్ అంతా రిలీఫ్ ఉంటుంది. ఇంకా అలాగే ఇప్పుడు ఈరోజు నేను చెప్పాను కదా, ఈవినింగ్ 7కి లైవ్ చేశానని. షాప్ ఐటమ్స్ లైవ్ అప్డేట్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. రేపు ఈవినింగ్ 7కి మళ్ళీ లైవ్లో కలుసుకోవచ్చు మనము. ఇక్కడైతే నేనైతే వ్లాగ్ కోసం రేపటి రేపటి వ్లాగ్ ప్లస్ అలాగే లైవ్ కోసం నేనైతే ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నా. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాను నేను. అంతే ఐడియాస్ ఇప్పుడు నేను రాసుకుంటూ ఉంటే నాకు ఐడియాస్ వచ్చిందల్లా ప్రతిదీ నేను ఆ బుక్లో మెన్షన్ చేసుకుంటా. లేకపోతే నేను తొందరగా మర్చిపోతా మళ్ళీ అని. ఫస్ట్ అయితే పిల్లలు వచ్చేసరికి నేను ప్రతిదీ ప్లాన్ టు ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంటా. ఇప్పుడు కూడా అంతే. మనము ఇంట్లో చేసే ప్రతి పని మనకు ఎక్సర్సైజ్ చేసినట్టే ఉంటుంది అసలు. ఏదైనా సరే అయినా సరే మనము మన హెల్త్ కేర్ తీసుకోవాలి కాబట్టి సపరేట్ యోగా చేయాలి. పిల్లలు స్కూల్కి నుంచి వచ్చేసరికి అయితే నేను టోటల్ హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటా. ఈ వర్క్ అంతా సైలెంట్గా చేస్తాం, కానీ అమ్మ ఎఫర్ట్ని చాలామంది చూడరు కదా. అసలు హౌస్ వర్క్ చూస్తే సింపుల్ అనిపిస్తుంది, కానీ ఇదే ఒక వర్కౌట్ లాంటిదని ఎవరికి అర్థం కాదు. అసలు హౌస్ వైఫ్కే అర్థమవుతుంది ఇది వర్కౌట్ లాంటిదని. చాలా మందికి అసలు తెలియదు కూడా ఎంత హౌస్ వైఫ్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత వర్క్ చేస్తారనేది. చాలామందికి ఏదో మార్నింగ్ వంట చేసి బాసన్ తోమి అంతే, వాళ్ళ ముంగట నార్మల్గా అయితే వంట చేసి అవే కనిపిస్తుంది. కానీ మనము వాళ్ళందరూ వెళ్ళిపోయాక వంట చేసి ఇల్లంతా నీట్గా పెట్టుకొని ఎక్కడిదక్కడ బట్టలు బాసన్లు ప్రతిదీ అన్నీ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అన్నీ రెడీ పెట్టుకోవాలంటే ఇది ఎంత పెద్ద వర్క్ అనేది నార్మల్ లైఫ్ బయటకి డ్యూటీ చేసి వచ్చే వాళ్ళకైతే తెలియదు, కానీ మన హౌస్ వైఫ్లకైతే చాలా తెలుస్తుంది. ఇంత నీట్గా పెట్టుకుంటామంటే మళ్ళీ ప్రతిదీ వాళ్ళకైనా అందుబాటులో పెట్టుకుంటాము. మిల్క్ అయితే వేడి చేస్తున్నా, ఎందుకంటే మిల్క్ పిల్లలకి చాలా హెల్తీ కదా. ఇంట్లో హ్యాపీనెస్ ఆటోమేటిక్గా ఉండాలి అంటే మార్నింగ్ మిల్క్ మిస్ కాకూడదు. అలాగే ఈవినింగ్ కూడా నేను మిల్క్ అయితే ఖచ్చితంగా పిల్లలకు తాగమని చెప్తా, తాగుతారు కూడా. కాబట్టి ఈ వ్లాగ్లో పర్ఫెక్ట్ సీన్ లేవు, కానీ రియల్ లైఫ్ ఉంది. మీ సపోర్ట్ నాకు చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.